దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినమందు మరలా దేవునితో ఇలా గడిపి ప్రభు నామాన్ని మహిమపరిచి కనపరిచేటువంటి ఈ గొప్ప ధన్యతను భాగ్యాన్ని ప్రభు మనందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. వాక్యములో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానించి దైవ ఆశీర్వాదాలు, దైవ దీవెనలను మనం పొందుకుందాం. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో భయము ఆత్మీయుని పిరికివానిగా చేస్తుంది. అర్థమైందండి? భయము ఆత్మీయుని పిరికివానిగా చేస్తుంది. నిజమే. యేసుక్రీస్తు శిష్యులలో ఒక ఆయన మనకందరికీ బాగా తెలుసు. ఆయన పేరు పేతురు అనబడినటువంటి ఈయన యేసు ప్రభును వెంబడించిన వాడు, యేసు ప్రభు చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, దేవుని నామ మహిమార్థమే ఉండవలసిన వాడు, దేవుని సువార్తను అందించవలసిన విషయంలో నమ్మకస్తుడిగా ధైర్యముగా ముందుకి కొనసాగవలసినటువంటి విధానము ఆయనలో ఉంది. అయితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రాత్రికాల సమయంలో ఆయనను రానివారి చేతులకి అప్పగించబడుతున్నటువంటి విధానం, ఆయనను పట్టుకున్నటువంటి విషయంలో పేతురు దొంగచాటుగా ఆయనను ఏమి చేస్తూ ఉన్నారో, ఏమి చేయబోతూ ఉన్నారని ఆయనను వెంబడించుకుంటూ వెళ్తున్నటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఆ సమయంలో మంట కాగుతూ ఉన్నటువంటి పరిణామంలో అక్కడ ఒక చిన్న పాప, నీవు కూడా ఇతను కూడా మరి యేసు ప్రభుతో ఉన్నవాడే, నీవు కూడా యేసు ప్రభుతో ఉండేటువంటి వ్యక్తివే కదా అని చెబుతున్నటువంటి ఆ విషయానికి అతను, లేదు, నాకు ఆయనకు ఎలాంటి సంబంధము లేదు, నాకు ఆయనకు ఎలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో స్నేహం లేదు, నేనెవరినో ఆ దారంట వెళ్ళిపోతూ ఏదో ఎక్కడేదో అల్లరిగా ఉంది, ఏమిటా అని చూద్దామని వచ్చాను, అక్కడ మంట కాగటానికి వచ్చాను, అలాగ కూర్చున్నానని ఏవేవో లేనిపోని మాటలు బొంకుతూ అబద్ధమాడుతూ నాకు యేసు ప్రభుకి ఎలాంటి సంబంధము లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం అక్కడ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. చూసారా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించవలసినటువంటి అతను దేవుని కొరకు నిర్భయముగా, ధైర్యముగా, చక్కగా ఆ దేవుని కొరకు దేవుని సువార్త అందించవలసినటువంటి వ్యక్తి. నేను యేసు ప్రభుని వెంబడించేటువంటి శిష్యులలో ఒకనని గర్వంగా చెప్పుకోవలసినటువంటి వ్యక్తి భయపడుతూ ఒకవేళ యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి పూనుకున్నటువంటి ఈ మనుషులు నన్ను, నా ప్రాణాన్ని తీసివేస్తారేమో, నా జీవితాన్ని నాశనం చేస్తారేమో అని చెప్పి భయంకరమైనటువంటి ఆ భయముతో అతను అల్లల్లాడిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది రోజుల్లో మీరెవరు అనంటే, మీరు క్రైస్తవులు అనంటే కాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్కూల్లో పిల్లల్ని అడిగినా, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసెస్లో మనల్ని ఎప్పుడైనా సరే మీరు క్రైస్తవులా, చర్చ్కి వెళ్తారానంటే అబ్బాయి లేదండి, కాదండి అని చెబుతూ ఉంటారు. చాలామంది ఎక్కడైనా మరి అన్య జనాంగంలో ఉన్నప్పుడు మీరు క్రైస్తవులా, దేవుని మందిరానికి వెళ్తారా, యేసు ప్రభు అంటే దేవుడని మీరు ఇష్టపడుతున్నారని నమ్ముకుంటున్నట్టే, కాదు మేము క్రైస్తవులం కాదు, మేము మందిరానికి అట్ట వెళ్ళాం, లేకపోతే దేవుడిని ఆరాధించమని అబద్ధమాడేటువంటి ఆ పిరికి భక్తులు చాలామంది కనబడతా ఉంటారు. పిరికి వారిగా, అవిశ్వాసులుగా, ఏమండి, ఆ దేవుని మందిరానికి చక్కగా వస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా బయట మీరు దేవుని నమ్ముకున్నారా అని అంటే అది చెప్పడానికి నామోస్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే బైబిల్ పట్టుకోవడానికి నామోస్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు కనీసం కూడా వాళ్ళు బైబిల్ చేత పట్టుకుంటారు. గల కారణం ఏంటనంటే అందరూ చూసేస్తారు, అయ్య బాబా బైబిల్ పట్టేసుకుంటే ఏదో అని అనేసుకుంటారు అని చెప్పి రకరకాలుగా వారు కొంతమంది బైబిల్ తీసుకొస్తారు, కానీ వాళ్ళు ఏదో కవర్లో పెట్టుకునో, బ్యాగ్లో పెట్టుకునో, దొంగచాటుగానో తీసుకొస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే నీకు ధైర్యం ఉండాలి. ఏమండి, ఆ భయము ఆత్మీయులుగా ఉన్నటువంటి మనలను మరి ఎక్కువగా పిరికివానిగా చేస్తుంది. అలాగ పిరికివాళ్ళుగా మనం ఉండిపోతే, మరి ఎక్కువగా అధైర్యంగా మనం ఉంటే ఎలాగ చెప్పండి? ఈ రోజున
దేవుని నమ్ముకుంటున్నటువంటి మనము ధైర్యముగా ఎవరి ముందైనా సరే, ఎక్కడైనా సరే, ఎస్ మేము క్రైస్తవులము, మేము దేవుని ఆరాధిస్తున్న ప్రజలము, నేను దేవుని బిడ్డను, నేను మందిరానికి వెళ్ళే వ్యక్తిని, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రతిరోజు నేను ఇదిగో యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తాను అని ధైర్యముగా గర్వంగా చెప్పుకోవటానికి ఎందుకు సిగ్గుపడతా ఉన్నావు? గల కారణము నీలో ధైర్యం లేదు. నువ్వు ఆత్మీయురాలువే, ఆత్మీయుడివే, దేవుని కార్యక్రమాలనంటే చక్కగా వచ్చేటువంటి వ్యక్తివే, దేవునితో నడవటానికి ఇష్టపడే వ్యక్తివే, దేవుని మందిరానికి తూచా తప్పకుండా వచ్చేటువంటి వ్యక్తివే, సహకరించేటువంటి వ్యక్తివే. కానీ ఎవరైనా అడిగితే నేను క్రైస్తవులం కాదు అనేటువంటి మాట ఒకవేళ నీ నోటంట వస్తుందేమో జాగ్రత్త. ఒకవేళ నువ్వు చేసేటువంటి పనుల్లో కావచ్చు, ఆ పనులు చేసేటువంటి దగ్గర కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, ఉద్యోగరీత్యా ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఒక 4-5 కూర్చుని పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కావచ్చు, ఖచ్చితంగా నువ్వు ఒప్పుకో, నేను దేవుని బిడ్డను, నేను మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డను. నిన్ను చూసి ప్రభు ఆనందపడతారు. ఈ రోజున ప్రభువుని నమ్ముకుని ప్రభువుని ఆరాధిస్తూ నువ్వు ధైర్యముగా ఒప్పుకోవట్లేదు అని అంటే నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో ఒకసారి అర్థం చేసుకో. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానించగలిగితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరి ఆత్మీయులుగా మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ధైర్యముగా ఒప్పుకోవటానికి, మనము ఆత్మీయులుగా ధైర్యంగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినప్పుడు, నీతిగా జీవిస్తే ధైర్యంగా బ్రతుకుతాం మనం. నిజమే, మనలో ఎప్పుడైతే నీతి ఉండదో మనము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. నీతి కలిగినటువంటి ప్రవర్తన, నీతి కలిగినటువంటి చూపు, నీతి కలిగిన మాటలు, నీతి కలిగినటువంటి క్రియలు మనలో ఎప్పుడైతే ఉంటాయో మనము ధైర్యంగా ముందుకు కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ మనలో ఆ నీతి లేకపోతే మనం ఏమాత్రము కూడా ధైర్యమును పొందుకోము, ధైర్యంగా ముందుకు కొనసాగలేం, అది ఏ విషయంలో అయినా సరే. కనుకనే ఆత్మీయులైనటువంటి వారికి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికి తప్పకుండా నీతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు నీకు ప్రతి విషయంలో కూడా ధైర్యాన్ని కలుగజేస్తాడు. రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనములో, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, యేసు నీతో ఉంటే ధైర్యంగా ఉంటావు. నిజమే, ప్రభు మనతో ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉండటానికి అవకాశం ఉంది. అందుకనే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఏమిటనంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ స్థలాలకు దేవుణ్ణి కూడా తప్పకుండా నీతో రమ్మని కోరుకో. నువ్వు పని చేయటానికి వెళ్తున్నావా, లేకపోతే ఏదైనా కొన్ని ప్రయాణాలు నీకు తగులుతున్నాయా, ప్రయాణం చేయటానికి ఎక్కడికైనా వెళ్తున్నావా, ఏ చోటకైనా వెళ్తున్నావా అంటే నీ గ్రామం నుంచి మరొక గ్రామానికి, నీ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తప్పనిసరిగా దేవుని రామని చెప్పు. ఎప్పుడైనా నువ్వు నీ జీవితంలో ఒకవేళ వ్యాపార రీత్యా నువ్వు ముందు కొనసాగుతున్నావా, ఆ వ్యాపారము మంచిగా కొనసాగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించు. ప్రభా, ఈ రోజున నువ్వు మాతో రండి నాయనా, నీవు నాతో వస్తే ఈ వ్యాపారం అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా తలపెట్టినా, ఈ కార్యము నా జీవితంలో జరగాలి అని నువ్వు ఇష్టపడినప్పుడు తప్పనిసరిగా దాంట్లో దేవుని యొక్క తోడు కావాలని, దేవుడి యొక్క కాపుదల కావాలని ప్రభుని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒంటరి ప్రయాణము, ఒంటరిగా వెళ్ళి మనము ఏదేదో సాధించుకొచ్చేస్తామనంటే అది జరగని పని. మనతో ఎప్పుడు కూడా మన దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ధైర్యపరచబడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ధైర్యం కలుగుతుంది. ఈ రోజున నీకు కలుగుచున్నటువంటి ప్రతి భయాన్ని తొలగించేవాడు దేవుడు గనక, అందుకని ప్రతిరోజు ప్రార్థించే, ప్రభా మీరు నాతో రండి నాయనా, మీరు నాతో ఉండండి యేసయ్యా, మీరు నా పక్షంగా ఉండండి నాయనా, మీరు నాతో రమ్మని నేను బ్రతిమలాడుకుంటా ఉన్నాను, నీవు నాకు తోడుగా ఉండండి ప్రభా అని ప్రార్థన చేయి. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా వస్తాడు. నీ జీవితంలో నీకు కావలసిన సమస్తాన్ని కూడా సమృద్ధైన ధైర్యమును కలుగజేసి ముందుకు కొనసాగించడానికి అని ఇష్టపడతా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనములో, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినప్పుడు, దేవుని చేతి నీడలో ఉంటే మనము ధైర్యముగా
సేవ చేస్తాం. దేవుని చేతి నీడలో ప్రియా దేవుని సేవకులారా, సేవ చేస్తున్నటువంటి వారులారా, పరిచర్యను జరిగిస్తున్నటువంటి వారులారా, ధైర్యముగా మనము సేవ చేయాలి అని అంటే దేవుని యొక్క వార్తను దేవుని యొక్క ప్రజలకు అనేక అన్యజనాంగానికి మనం అందించాలి అని అంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి, దేవుని యొక్క నీడ మనతో ఉండాలని మనం కోరుకోవాలి. ప్రభువు లేకుండా ఆ పరిచర్యను మనం చేయలేం. మన పరిచర్యలో, మన యొక్క ప్రయత్నాల్లో, మన యొక్క పనుల్లో, మన యొక్క నోటి మాటలో, దేవుని యొక్క వాక్యాన్ని అందించే విషయంలో, ప్రార్థించే విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు నీడ మనకు తప్పకుండా ఉండాలని మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క నీడ మనకు తోడుగా ఉండి నడిపించడానికి అని ఇష్టపడతా ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనిస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా పరిశుద్ధాత్మతో నిండి ఉంటే మనము ధైర్యంగా బోధిస్తాం. గమనించండి, చాలామంది ఏవేవో పై మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గమనించండి, మనము ధైర్యముగా ఖండించేటువంటి, అంటే పాపమును ఖండించేటువంటి మాటలు నువ్వు చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అని అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలో ఉంటారో నువ్వు ధైర్యంగా ఖండించగలుగుతావు, ధైర్యంగా దేవుని మాటలు చెప్పగలుగుతావు, ధైర్యంగా దేవుని సేవను మనము చేయగలుగుతాం. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ధైర్యము కావాలి అని అంటే, ధైర్యముగా ఏదైనా ఒక మాట అనేకులకు చెప్పాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటిస్తున్న రీతిలో మనము పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడైతే నింపబడతామో మనలో ఆటోమేటిక్గా మనకు ధైర్యము కలుగుతుంది. ఆ ధైర్యము కలుగుతూ ఉన్నటువంటి పరిణామాలు ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఆ ధైర్యాన్ని పొందుకోగలుగుతాం. ధైర్యం కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ నీడ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలని ప్రార్థిస్తూ ఉండాలి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30-31 వచనాలు మనం గమనిస్తే, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30-31 వచనాలు మనం గమనించినప్పుడు, ఇతరులను అవమానించకుండా సన్మానిస్తే ధైర్యంగా సువార్తను ప్రకటించగలుగుతాం. అనేకులను మనము కించపరిచి మాట్లాడడం కాదు కానీ, అనేకులను అవమానించడం కాదు కానీ, అనేకులను కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం కాదు కానీ, ఎప్పుడైతే అలాంటి స్వభావము మనలో నుంచి పోతాదో మనము ధైర్యం కలిగి దేవుని సువార్తను ప్రకటించడానికి, ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే, పాపము చేయకపోతే ధైర్యము కలిగి ఉంటాం, ధైర్యము కలిగి దేవుని చేరతాం. మనలో పాపం ఉన్నంతసేపు ప్రభువుని చేరుకోలేం. మనలో పాపము ఏలుబడి చేస్తున్నంత వరకు సరైన ప్రార్థనా జీవితాన్ని మనం పొందుకోలేం, ఆత్మీయ జీవితంలో ఎదగలేం, దేవునితో సంభాషించేటువంటి విషయంలో మనము దూరమైపోతూ ఉంటాం. ఈ రోజున ప్రభు దగ్గర ఉన్నటువంటి మనము ధైర్యముగా మనము ముందుకి దేవుని దగ్గరకు వెళ్ళాలి అని అంటే మనలో పాపం ఉండకూడదు. ఎప్పుడైతే పాపపు రోత జీవితానికి దూరం అవుతామో, ఆ పాపపు క్రియలను మనము ప్రక్కన పెడతామో ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క ధైర్యాన్ని మనం పొందుకుంటాం. మనం ముందుకు కొనసాగడానికి ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34-35 వచనాలు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34-35 వచనాలు మనం గమనించినప్పుడు, ప్రభు నిమిత్తము దేన్నైనా కోల్పోవుటకు ధైర్యం కలిగి జీవించడం మనకు చాలా అవసరం. దానికి ప్రతిఫలాన్ని దేవుని దగ్గర మనము తప్పకుండా పొందుకుంటాం. ఈ భూమి మీద ఏదైనా ఒకవేళ ప్రభుకు నిమిత్తమో మనం దేనినైనా కోల్పోవటానికి ధైర్యంగా మనం ముందుకు వస్తే దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మనము అనుభవించగలుగుతామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము పేతురు వలె కాకుండా, ఏమండి, పేతురు తన జీవితంలో మరి ఆ ఆత్మీయ జీవితంలో అంత పిరికివాడిగా ఉండటానికి గల కారణము, అంత అధైర్యపడటానికి గల కారణము అతనికి భయము. ఏమండి, చాలా పిరికివాడిగా మారిపోయాడు. ఆయన ఆత్మీయుడే, దేవుని కొరకు జీవించవలసిన వాడు, రక్షణ ఆ భాగ్యములు ఎదగవలసిన వాడు, అనేక ఆత్మలను రక్షించేటువంటి విధానంలో ఉండవలసిన వాడు. అలాంటి వ్యక్తి
పిరికివాడిగా అయిపోయి చాలా భయంకరంగా యేసుప్రభు అంటేనే నాకు తెలియదు, ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి వ్యక్తి చివరి దినాల్లో దేవుని యొక్క మరలా అతను పశ్చాత్తాపము ఆ పడిపోయినటువంటి పశ్చాత్తాపం పడినటువంటి ఆ తరుణంలో మనం గమనించినప్పుడు ఆ పశ్చాత్తాప్తుడై దేవుని సన్నిధిలో మరలా దేవుని యొక్క సేవను ఆయన ప్రారంభించినటువంటి దినాల్లో అతను కూడా హతసాక్షి అవటానికి రెడీ అయిపోయాడు. అతను సిలువ వేయటానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు పూనుకున్నప్పుడు, ఇదిగో నా తండ్రి ఎదుటగా, ఇదిగో నా దేవుని ఎదుటగా నా యేసయ్య వేసినట్లుగా, నా యేసయ్యని వేసినట్లుగా మీరు సిలువ వేయద్దు, నన్ను తలకిందులుగా వేయండి, నా తల ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఎంత ధైర్యంగా నన్ను సిలువ వేయటండి, ఇదిగో నన్ను సిలువ వేస్తే ఒకవేళ సిలువ వేసి చంపాలని మీరు అనుకుంటే ఇదిగో నన్ను ఇలాగ చంపండి అని అతను మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకవేళ నువ్వు క్రైస్తవురాలు అని అడిగితే చెప్పడానికి సిగ్గుపడద్దు. ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడకుండా ధైర్యంగా ఒప్పుకుంటావో దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడు. ఎవరైతే ఆయనను మీరు ఎరుగునని ఒప్పుకుంటారో తండ్రి ఎదుట కూడా ఆయన మనలను ఎరుగును అని ఒప్పుకుంటాడట. ఒకవేళ ఈ భూమి మీద ఎవరి దగ్గరైనా యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, దేవుడు ఎవరో నాకు తెలియదు అని నువ్వు అంటావా? ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే ఇదిగో తండ్రి యొద్ద కూడా ఆయన నిన్ను ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడట. ఈ రోజున ప్రభు దగ్గర కూర్చున్నటువంటి మనము ఆత్మీయంగా నీతి కలిగి ధైర్యం కలిగి ప్రార్థించుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ దేవుని కొరకు మనం జీవిద్దాం. అటు కృప ధన్యత దేవుడు మనందరికీ కలుగజేసి నడిపించును గాక. ఆమేన్.